హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ పర్వదినం నుండి కూడాను తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఉగాది తర్వాత నుండి ఈ రాశి వారి జాతకంలో జరగబోయే 9 సంఘటనలు, అతి ముఖ్యమైన సంఘటనలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సర 2024-25 ఉగాది ఫలితాలు తులారాశి వారికి ఎలా ఉన్నాయో ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఆ తర్వాత వీరి జీవితంలో జరగబోతున్న ఆ 9 విషయాల గురించి తెలుసుకుందాము. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. వీరి ఆదాయం 2గా, వ్యయం 8గా, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. తులారాశి వారి జాతకులకు ఈ సంవత్సరం అంతా కూడాను శని కుంభరాశిలో 5వ ఇంటిలో, రాహువు మీన రాశిలో 6వ ఇంటిలో, కేతువు కన్యా రాశిలో 12వ ఇంటిలో సంచరిస్తారు. మే 1వ తేదీ వరకు గురువు గోచారం మేషరాశిలో 7వ ఇంటిలో ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన సంవత్సరం అంతా కూడా గురువు వృషభ రాశిలో 8వ ఇంటిలో సంచరిస్తాడు. తులారాశి వారి ఈ గ్రహస్థితిని పరిశీలించగా శ్రీ క్రోధినామ సంవత్సరం అంతయు కూడాను శుభ మిశ్రమ ఫలములతో ఉండబోతుంది. అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు. కార్యాలయంలో యందు ఆటంకములు కలుగుతాయి. అనుకున్న పనులు అన్నీ కూడా చివరి నిమిషంలో నిరాశకు గురి చేస్తాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఉండబోతూ ఉన్నది. మరచిపోయిన పాత బకాయిల విషయమై హఠాత్తుగా తెర మీదకు వచ్చి మనశ్శాంతి కోల్పోతారు. సాంకేతిక సమస్యలతో కార్యములు చెడిపోతాయి. సంవత్సర ప్రారంభం నుండి ధన వ్యయము ఎక్కువగా ఉంటుంది. అనుకున్న సమయానికి ధన రాబడి లేక ఇబ్బందులు పడతారు. ఇంటి ముందు శుభ కార్యక్రమము ఆగిపోతుంది. భూగృహ నిర్మాణాది కార్యక్రమంలో మధ్యలో నిలిచిపోతాయి. భార్యాభర్త సంతానముల మధ్య కలహ వాతావరణం ఉంటుంది. అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. దొంగల భయము కలుగుతుంది. స్థిరాస్తులు కోల్పోతారు. దాయాదులతో సమస్యలు వస్తాయి. అగ్ని భయము కలుగును. ప్రభుత్వపరమైన అనుమతులు రాక అన్ని విధములుగా ఇబ్బందులు పడతారు. గాంభీర్యత తగ్గుతుంది. సంఘ గౌరవంలో మార్పులు వస్తాయి. తెగువ కోపము కలుగును. పోలీస్ కోర్టు కేసుల యందు వ్యతిరేక ఫలితములు వచ్చును. ఆర్థిక మోసములకు గురవుతారు. సంవత్సరం మధ్యన అన్నింటా విజయము సాధిస్తారు. శత్రు నాశనము కలుగుతుంది. ఆరోగ్యము అనుకూలిస్తుంది. దైవ దర్శనము తరచుగా చేయుదురు. శుభ కార్యక్రమముల విషయమై పురోగతి లభించును. దొంగ బాబాల వలన కొంత ధన వ్యయము కలుగుతుంది. అన్నదానము చేసెదరు. సంఘంలో గౌరవము పెరుగును. పరాక్రమముగా ఉందురు. మిమ్ము ఎదురించలేక శత్రువులు మిన్నకుండిపోయెదరు. మనోభిష్టములు నెరవేరును. అప్రయత్న ధన లాభము, అప్రయత్న కార్య సిద్ధి తప్పక కలుగును. మంత్ర సిద్ధి కలుగును. సన్మాన సత్కారములు పొందుతారు. క్షేత్ర వృద్ధి, పశువృద్ధి, బంధుమిత్ర లాభము కలుగును. సంవత్సరాంతమున కొంత నెలబాటు కలుగును. కష్ట నష్టములు ఎదుర్కొంటారు. నేత్ర బాధ, శత్రు భయము కలుగును. కార్య సాఫల్యత తగ్గును. అన్యస్థల వాసము చేయుదురు. దాయాదులతో వ్యాజ్యములు కలుగును. మర్యాద తగ్గును. సంఘ గౌరవము తగ్గును. మనశ్శాంతి కూడా తగ్గును. పోలీస్ కోర్టు కేసుల యందు వ్యతిరేకత వ్యక్తమగును. పాత గొడవలు తెర మీదకు వచ్చును. అనారోగ్యము కొంత బాధించును. నమ్మి ఇచ్చిన సొమ్ము వెనక్కి రాదు. చెక్ బౌన్సులు, ఫోర్జరీ కేసుల వంటి విషయమై జాగరూకత మంచిది. తులారాశి వారి జాతకులకు కుటుంబ జీవితం ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మే 1 వరకు గురువు గోచారం 7వ ఇంటిలో అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబంలో ముఖ్యంగా భార్య
భార్యాభర్తల మధ్యన సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మే 1 నుండి గురువు గోచారం 8వ ఇంటికి మారడం వల్ల కుటుంబ పరంగా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కావున ఓర్పుగా ఉండండి. ముఖ్యంగా కుటుంబంలో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు రావడం కానీ లేదా ఆర్థిక సమస్యలు ఎక్కువ అవడం వలన కుటుంబంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉంది. గురువు దృష్టి 12వ ఇంటిపై, 2వ ఇంటిపై మరియు 4వ ఇంటిపై ఉండడం ద్వారా ఈ సమయంలో ఉద్యోగ రీత్యా కానీ ఇతర కారణాల రీత్యా కానీ మీరు కొంతకాలం మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. అయితే కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉండడం వలన ఈ దూరం కారణంగా ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉండదు. ఈ సమయంలో మీరు మీ మాట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీలో ఉండే అసహనం కారణంగా కావచ్చు, ఆవేశం కారణంగా కావచ్చు, కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు మీ కుటుంబ సభ్యులను లేదా బంధువులను పరుష మాటలతో ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గురువు దృష్టి కూడా 2వ ఇంటిపై ఉండడం వలన మీ తప్పు మీరు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీలైనంత వరకు ఈ సమయంలో ఆవేశానికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండడం ద్వారా చాలా సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ సంవత్సరం అంతా కూడాను శని గోచారం 5వ ఇంటిలో ఉండడం ద్వారా మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అలాగే వారు చదువు రీత్యా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, ఈ సమయంలో ఇంటికి కాస్త దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి బాధ్యతగా మెలగండి. పిల్లలను పైకి తీసుకురావడానికి మీ యొక్క సపోర్ట్ ని వారికి పుష్కలంగా అందించే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. సరైన ఆహార నియమాలు, యోగా, ప్రాణాయామం లాంటి పద్ధతులను పాటించండి. రాహువు గోచారం 6వ ఇంటిలో ఉంటుంది ఈ సంవత్సరమంతా. కావున ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా కృంగిపోవద్దు. వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఆరంభంలో నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ కొద్ది కాలం తర్వాత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతోంది. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా భయపడడం, ఉన్న సమస్య కంటే ఎక్కువగా ఊహించుకుని అతి జాగ్రత్తలు తీసుకోవడం కానీ బాధపడడం కానీ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వీలైనంత వరకు కేతువు కారణంగా వచ్చే ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకుండా మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో నిమగ్నం చేసుకోవడం చాలా మంచిది. దాని కారణంగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా తయారవుతారు. ఇక ఉద్యోగస్తుల పరంగా చూసుకున్నట్లయితే గనక మే 1 నుండి గురువు గోచారం 8వ ఇంటికి మారడంతో పరిస్థితుల్లో కొన్ని మార్పులు వస్తాయి. గతంలో ఉన్న విధంగా మీ వృత్తిలో ఇతరుల సహకారం కాస్త తగ్గుతుంది. మీరంటే మిగిలిన వారికి ఈర్ష్య కానీ ద్వేషం కానీ ఏర్పడతాయి. దాని కారణంగా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని కొంతమంది ప్రయత్నిస్తారు. మీ గురించి చెడుగా చెప్పడం వల్ల కావచ్చు, గతంలో మీరు చేసిన తప్పులు ఎత్తి చూపిస్తూ మిమ్మల్ని అవమానపరచాలని కానీ కొంతమంది ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. మీరు మాత్రం ధైర్యంగా, నిజాయితీగా ఉండండి. సమస్యలన్నీ ఒక కొలిక్కి వచ్చేస్తాయి. అలాగే తొందరపడి మాట ఇవ్వడం కారణంగా లేదా మీకు సంబంధం లేని పనుల్లో జోక్యం చేసుకోవడం కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కావున వీలైనంత వరకు ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీకు కేటాయించిన పనులను మాత్రమే మీరు పూర్తి చేయడం మంచిది. చాలా సార్లు సులువుగా మీరు చేస్తాను అనుకున్న పని కూడాను మాట ఇచ్చిన తర్వాత చెయ్యలేకపోవచ్చు. కావున తస్మాత్ జాగ్రత్త. దీని కారణంగా ఇతరుల దృష్టిలో మీరు చులకన కావాల్సిన అవసరం వస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. మే 1 వరకు గురువు గోచారం 7వ ఇంటిలో అనుకూలంగా ఉండడం ద్వారా ఈ సమయంలో ఆర్థికంగా బహు లాభదాయకంగా ఉంటుంది. మే 1 నుండి గురువు గోచారం 8వ ఇంటికి మారడం ద్వారా ఆర్థిక పరిస్థితుల్లో కొంతమేర మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదాయం తగ్గడం కావచ్చు, రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకున్న లాభాలు ఇవ్వకపోగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. ఇక ఈ రాశి వారి జాతకులకు ఈ ఉగాది పండుగ పర్వదినం తర్వాత నుండి కూడాను లాభించే ఆ 9 విషయాలు ఏమిటో తెలుసుకుందాము. సంతానం లేక సంతానం కోసం ఎదురు చూస్తున్న తులారాశి వారి జాతకులకు ఈ సమయం మీకు చాలా వరకు కూడాను లాభసాటిగా మారబోతుంది. మీ ఇంట సంతానం అడుగు పెట్టడంతో మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది. మీ కుటుంబం అంతా కూడాను ఆ సంతానం విషయంలో ఎంతగానో కూడాను మానసికంగా సంతృప్తి చెందుతారు. సంతాన యోగం కలగబోతుంది.
తులారాశి వారి జాతకులకు ఇక మీరు సహోద్యోగుల పరంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడాను పై అధికారులు మీ యొక్క నీతి నిజాయితీని గుర్తిస్తారు. మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ దక్కబోతూ ఉన్నాయి. అదే విధముగా స్థానభ్రంశం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు తులారాశి వారి జాతకులు నచ్చిన చోటికి మీకు స్థానభ్రంశం కలుగుతుంది. అయితే మీరు స్థానభ్రంశం చెందినప్పటికీ కూడాను మీ యొక్క గుర్తింపు కోసం కాకుండా నీతి నిజాయితీతో పని చేస్తే గనక ఊహించని విధంగా ఈ యొక్క స్థానభ్రంశం మీకు లాభసాటిగా మారబోతూ ఉన్నది. ఇక ఆర్థిక పరంగా మీకు మే 1 వరకు కూడా బ్రహ్మాండవంతంగా ఉంది. కావున నూతన ఆలోచనలు నూతన పెట్టుబడులు పెట్టేయండి. ఈ సమయంలో ఊహించని విధంగా బహు లాభదాయకంగా మీకు పెట్టిన పెట్టుబడులు ఇంతింతై వటుడింతై అన్న చందాన మీ యొక్క జీవితాన్ని మార్చేస్తాయి. ఆర్థిక పురోగతి లభిస్తుంది. అయితే సంపాదన వచ్చినప్పుడు ఆ యొక్క సంపాదనను స్థిరాస్తులలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు మీ యొక్క సంపాదన వృధా కాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై మెండుగా ఉంటుంది. ఇక తులారాశి స్త్రీలు ఇప్పటి వరకు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలతో మీరు బాధపడుతూ ఉండవచ్చు. అయితే ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పడబోతూ ఉన్నది. మీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి బయటపడబోతూ ఉన్నారు. నిజంగా ఊహించని విధంగా ఇది భగవంతుని అనుగ్రహమే అని చెప్పొచ్చు. మానసికంగా శారీరకంగా ఎంతో పోరాడి అలసిపోయిన అనారోగ్య సమస్యల నుంచి కొంతమేర మీకు ఉపశమనం కలుగుతుంది. నిదానంగా ఆ సమస్యల నుంచి కూడా బయటపడబోతూ ఉన్నారు. ఇక జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి ఏదైతే పొరపచ్చాలు అపార్థాలు ఉన్నాయో అవి అన్నీ కూడా మీరు కూర్చొని మాట్లాడుకోవడం రీత్యా ఈ ఉగాది పండుగ తర్వాత నుండి కూడాను మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. మీ బంధం ఇంకా బలపడబోతూ ఉన్నది. ఇక పూర్వీకుల ఆస్తి కొంతమేర వీరికి లాభసాటిగా ఉండబోతూ ఉన్నది. స్త్రీ తరపు నుంచి అంటే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి పుట్టింటి ఆస్తి మీకు చేకూరబోతూ ఉన్నది. కోర్టు కేసుల్లో ఎప్పటి నుంచో నలుగుతున్న ఆ యొక్క కేసుల్లో విజయం మీకు కలగబోతుంది. తద్వారా మీరు పూర్వీకుల ఆస్తిని పొందుకోబోతూ ఉన్నారు. ఊహించని ఈ ఆస్తి లాభము మిమ్మల్ని ఉన్నత స్థితిలో కూర్చోపెడుతుంది. ఇక సంతానం మీ మాట వెనుక సంతానంతో మీకు మధ్యన గొడవలు, ఇంట్లో ఎప్పుడూ కూడా చికాకులు, ఇటువంటి కోణం నుండి బయటపడబోతున్నారు. సంతానం మీరంటే తగిన గుర్తింపు వస్తుంది. వారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఏదైతే తప్పుగా అర్థం చేసుకున్నారో ఇక నుంచి కూడాను దాని గురించి పశ్చాత్తాపపడతారో, మీరంటే ఎక్కువగా ప్రేమిస్తారో, మీరే వారికి ఒక రోల్ మోడల్ అన్నట్లుగా ఇక నుంచి చూడబోతున్నారు. సంతానం విషయంలో నిజంగా మీకు ఇది మానసిక సంతృప్తి కలిగించే ఒక శుభవార్త అని చెప్పాలి. ఇక తులారాశి విద్యార్థులు విదేశీ యానం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ప్రయత్నాలు మొదలు పెట్టేయండి. ఇప్పటి వరకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అవి ఫలించక మానసికంగా ఎంతో కొంత మీరు ఒత్తిడికి లోనై ఉంటారు. ఇక నుంచి ఆ ఒత్తిడి అనేది ఉండదండి. మీ యొక్క ప్రయత్నాన్ని సజావుగా చేసేయండి. ప్రయత్న లోపం లేకుండా మీరు చేస్తే గనక ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహంతో విదేశీ యానం దక్కబోతుంది. విదేశాల్లో కూడాను మీరు నచ్చిన మెచ్చిన యూనివర్సిటీలో సీటు సంపాదించుకుంటారో, ఉద్యోగం కూడా చేయబోతున్నారు. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే గనక మీకు ఊహించని విధంగా కాల్ లెటర్ కానీ ఆఫర్ లెటర్ కానీ వస్తోంది. మీకు ఉద్యోగం రాబోతుంది. అది కూడా స్థిరత్వంతో కూడిన ఉద్యోగము. ఈ ఉగాది పండుగ తర్వాత నుండి కూడా తులారాశి వారి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో ఎన్నో రకాలైనటువంటి మంచి పరిస్థితులు మీకు రాబోతూ ఉన్నాయి. నిజంగా ఇది ఈశ్వరేచ్ఛ. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.